మళ్ళీ మీ దగ్గరికి సంజయ్ గారు, పాపారావు గారు రేస్ చేసిన దాంట్లో ఏంటంటే అర్జెంటుగా రష్యాతో ఆయుధాలు ఆపేసి మనం ఆ డిఫెన్స్ అంతా అమెరికా నుంచి కొనాలా, ఆయుధాలంతా మనం కొనాలా ఒకటి. రెండోది మనం వ్యవసాయ ఆధారిత డైరీ ప్రోడక్ట్స్ తర్వాత ప్లేస్లో ఉండి మనవన్నీ ఆపుకుని ఆయన అన్నట్టు ఆయన దగ్గర ఎక్కడ కొంటాం. అసలు మీరు లోతుగా ఆలోచిస్తే సంజయ్ గారు, ఏంటి అసలు ట్రంప్ ప్రధానమైన సమస్య ఏంటి మనతోటి? ముందుగా థ్యాంక్స్ అండి, గుడ్ మార్నింగ్. ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. Good morning. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారండి ఇందాక, కాంప్లెక్సిటీ విషయం గురించి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో. దానికి వద్దాం. Sure. ట్రంప్ చూస్తోంది ఏంటంటే, ట్రంప్ కి ఇండియాకి మధ్య వస్తున్న ప్రాబ్లమ్స్ పలు విధాలుగా ఉన్నాయండి. ఒకటి, ఆయన కశ్మీర్ మీద మీడియేట్ చేద్దామని ట్రై చేస్తే మన ప్రభుత్వం గట్టిగా నిలబడిందని చాలా వార్తలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అప్పటి నుంచి ఈ రిలేషన్షిప్ కొద్దిగా దెబ్బతిందని అది నడుస్తుంది. రెండో విషయం ఏమిటంటే, ఇండియా అమెరికా ట్రేడ్ రిలేషన్స్ లో వాళ్ళు అగ్రికల్చరల్ సెక్టర్ ఓపెన్ చేయమని మనం చేయమని, దాని మీద చాలా విభేదాలు అవి వస్తున్నాయి. మూడు, ట్రంప్ ఈ మధ్య కాలంలో రష్యా మీద కొద్దిగా ఒత్తిడి పెంచి రష్యా యుక్రెయిన్ డీల్ చేద్దామని అనుకుంటున్నాడు. కానీ రష్యా గట్టిగా నిలబడుతోంది కాబట్టి రష్యా మీదతో పాటు శాంక్షన్స్ తో పాటు మిగతా దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పెడదామని నడుస్తోంది. అందులో భాగంగా భారత్ మీద పెట్టారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇందాక పాపారావు గారు చెప్పినట్టు టర్కీ కానివ్వండి లేదా చైనా కానివ్వండి, ఈ దేశాలు, చైనా మీద ఆల్రెడీ 50% ఉన్నాయి, టర్కీ కానివ్వండి లేదా యూరోపియన్ యూనియన్ కానివ్వండి, వాటి మీద శాంక్షన్స్ లేదా టారిఫ్స్ పెట్టడం ఆయన చేయట్లేదు. సో ఒక విధంగా చూసుకుంటే ట్రంప్ కి పర్సనల్ ఫేవర్స్ కొన్ని కావాల్సి వచ్చింది. ఏంటంటే, మీడియేషన్ చేస్తున్నాడు కశ్మీర్ మీద కాబట్టి నోబెల్ ప్రైజ్ అన్నది. అలానే మరో పక్కన ఆయన జనరల్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, ఏది అంటే టారిఫ్స్ పెంచి పెద్ద ఎత్తున అమెరికాలోకి రెవెన్యూ జనరేట్ చేయాలని ఆయన కోరిక. ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్టయితే ఆయన తన పొలిటికల్ స్టేట్మెంట్స్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని, టారిఫ్స్ వల్ల వచ్చే డబ్బుతో మనం అప్పు తీర్చేయబోతున్నాం దేశాన్ని, అసలు మీరు ఊహించలేరు ఎంత డబ్బులు వస్తున్నాయో మనకి టారిఫ్స్ తో అని ఆయన చెప్పడం జరిగింది. సో ఓవర్ గా చూసుకుంటే కనుక ఒక పర్సనల్ డైమెన్షన్ ఉంది, డొమెస్టిక్ పొలిటికల్ డైమెన్షన్ ఉంది. అంటే అగ్రికల్చర్ ఓపెన్ చేస్తే రూరల్ అమెరికాలో పెరుగుతుంది, తర్వాత టారిఫ్స్ వల్ల బాగా డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మూడోది, రష్యాతో వ్యవహార శైలి. అంటే రష్యా మీద ప్రెషర్ డెవలప్ చేయడానికి భారత్ ని ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో పెట్టడం సరైనది కాదనుకుంటాను. కానీ మీరు చెప్పిన పాయింట్ ఒకటి, కాంప్లెక్సిటీ గురించి చెప్పారు, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎంత కాంప్లెక్స్ గా ఉంటాయి అని. అది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఆగస్ట్ 15th నాడు, అంటే ఇంకో జస్ట్ ఫ్యూ డేస్ లోనే ట్రంప్ పుటిన్ అలాస్కాలో కలిసి చర్చలు జరపచ్చు యుక్రెయిన్ మీద, ఒక పీస్ డీల్ రావచ్చు అని చెప్పడం జరుగుతుందండి. సో ఈ మధ్య కాలంలో మనం అంతర్జాతీయ రిలేషన్స్ తీసుకుంటే ఒక సింగిల్ ఫాల్ట్ లైన్ ఉంటాం, లేదా ఒక సింగిల్ గా వీడు శత్రువు వీడు మిత్రువు అని ఉంటాం, అవన్నీ పెద్దగా ఏమీ ఉండట్లేదండి. సో దానికి అనుగుణంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనం రష్యాతో ఆయిల్ తెచ్చుకుంటామా లేదా అన్నది మన సొంత ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఉదాహరణకి మీరు తీసుకోండి, ఈ రోజు రష్యా నుంచి మనం తెచ్చుకునే క్రూడ్ ఆయిల్ $60 per barrel చొప్పున ఉంటుందండి. అంటే తర్వాత ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్ అవన్నీ వేస్తే 67-70 అలా అవుతుంది. అదే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ లో తెచ్చుకుంటే $71 billion ఉందండి ఆగస్ట్ లో. $71 per barrel ఉందండి. అంటే యాక్చువల్ ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే ఒక $10, $5 ఉంది. ఒక స్టాటిస్టిషియన్ కానీ ఒక ఎకానమిస్ట్ కానీ ఈ రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ చూస్తే, టారిఫ్స్ వల్ల వచ్చే ఖర్చు చూసుకుంటే ఇది అడ్జస్ట్ చేయొచ్చు అని అనుకుంటారండి. అంటే రష్యా నుంచి తగ్గించవచ్చు కదా అని. స్టాటిస్టికల్లీ అది వాస్తవం అయినా, ఎకనామికల్లీ అది వాస్తవం అయినా, పొలిటికల్లీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే రష్యాకి మనకి ఉన్న సంబంధాలు వేరు. తర్వాత ముఖ్యంగా వేరే దేశం అమెరికా వచ్చి రష్యాతో మనం ఎలా వ్యవహరించాలి అని చెప్పటం అంత సబబైన విషయం కాదండి. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఏమంటున్నారు, అమెరికన్స్, మీరు రష్యా రిలేషన్షిప్ ఎండ్ చేయమంటున్నారు. బేసిక్ గా మీరు ఆయిల్ ఆపేయటం అంటే ఏంటి, రష్యా రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. పోనీ మీరేమన్నా మాతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారా? పొద్దున్న లేస్తే మీరు ఇండియాతో, ట్రంప్ భాషే తీసుకోండి, ఇండియా పాకిస్తాన్ డీల్ కనుక చేయకపోతే నేను ఆంక్షలు విధిస్తాను లేదా టారిఫ్స్ విధిస్తాను, ట్రేడ్ డీల్ ఉండదని బెదిరించానని చెప్పడం జరిగింది. అంటే ఒక పక్కన బెదిరిస్తూ మరో పక్కన ఉన్న ఆప్షన్స్ ని వదిలేయటం అన్నది
అంత సబబు కాదు అని చాలా ఆలోచన మన తర్జన భర్జన భారతదేశంలో ఉందండి. నిజమే, రష్యా ఎప్పటి నుంచో మనకి మద్దతు పలుకుతోంది. బట్ రష్యా కూడా చాలా సార్లు తన సొంత ప్రయోజనాలు చూసుకోవడం జరిగిందండి. 1962 వార్ ఇండియా చైనా మధ్య జరిగినప్పుడు రష్యా ఏమందంటే ఒక కమ్యూనిస్ట్ సోదరుడు ఒక సోషలిస్ట్ ఫ్రెండ్ మధ్య నేను ఇన్వాల్వ్ కాదలుచుకోలేదని దూరంగా వెళ్ళిపోయిందండి. మ్మ్. అలానే ఈ మధ్య కాలంలో అంటే జస్ట్ బిఫోర్ 2020 పాండమిక్ ముందు ఎస్. రష్యా పాకిస్తాన్ కి పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేయడం కానివ్వండి, తాలిబాన్ తో డీల్ చేయడానికి ఆ పాకిస్తాన్ కి సన్నిహితంగా కావడం కానివ్వండి, పాకిస్తాన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మెంబర్షిప్ తీసుకోవడానికి రష్యా కూడా ప్రయత్నాలు జరిగిందండి. అవును. సో అంతర్జాతీయ రాజకీయాల్లో మీరు చెప్పినట్టు దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్. సో కాబట్టి మనము పెద్దగా ఇప్పుడు రష్యాకి దగ్గరగా ఉండాలా లేదా అన్న ఆలోచన మన సొంత ఇంట్రెస్ట్ బేసిస్ మీద మనం తీసుకోవడం జరుగుతుందండి. ఎస్ అండి. సో అదే ఇందాక నేను చెప్పినట్టుగా మన విదేశీ విధానాలు